ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండుగతో పాటు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కోసం కూడా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు రానే వచ్చేసిందని చెప్పాలి. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈ రోజు మంగళవారం ఉదయం 11:45 అమ్మవారి కళ్యాణం జరిగింది. ఇది చూడటానికి కన్నుల విందుగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బల్కంపేట్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న 5 గంటల సమయం నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉండడం జరిగింది. అమ్మవారికి ఏవైతే తలంబ్రాలు పోసారో ఆ తలంబ్రాలు గనక స్వీకరిస్తే ఇంటికి తీసుకెళ్ళి పెళ్ళి కాని వాళ్ళకి కానివ్వండి, లేదా ఆ పిల్లలు పుట్టని వాళ్ళకి కానివ్వండి, లేదా ఇంట్లో అష్టైశ్వర్యాలు రావాలి అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవి తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. అదొక భక్తుల నమ్మకం అని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే అమ్మవారికి కట్టిన ప్రతి చీర కూడా దాదాపుగా 25 నుంచి 27 చీరలకు పైగా కూడా కంచి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని చీరలు ఇక్కడే బల్కంపేట్ అమ్మవారి గుడిలో కొన్ని నేయడం కూడా జరిగింది. చాలామంది భక్తులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టంగా చీరలని సమర్పించుకోవడం, అదేవిధంగా బోనాలని ఇవ్వడం, ఒడిబియ్యం పోయడం కూడా ఈరోజు ప్రత్యేకంగా జరిగిందని చెప్పాలి. అంటే ప్రతి వారం కూడా అంటే బల్కంపేట అమ్మవారి ఆలయం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బోనం. ప్రతి ఆదివారం అలాగే మంగళవారం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కులు ఉన్నవాళ్ళు, లేకపోతే మంచి జరగాలి అనుకునే వాళ్ళు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనం సమర్పించడం, ఒడిబియ్యడం పోయడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై కానివ్వండి, లేదా వాళ్ళకి కనుక ఆరోగ్య ఇబ్బంది కనుక అనిపిస్తే వెంటనే వారికి ఇక్కడే ఉన్న ప్రథమ చికిత్స చేసే సిబ్బంది కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోంది. అదేవిధంగా చాలామంది కూడా ఎక్కువసేపు లైన్లో ఉండలేరు కాబట్టి కొంతమందికి విఐపి పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ లైన్ కనిపిస్తుందో అదంతా కూడా విఐపి పాసెస్. లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా అంటే మామూలు ప్రజలు అని చెప్పాలి, మామూలు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఏదైతే బల్కంపేట అమ్మవారి ముఖద్వారం ఉందో ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేయడంతో ఇక్కడ నుంచి వెళ్ళే వాహనాలని మొత్తం కూడా పక్కన అంటే సత్యం థియేటర్ నుంచి ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అమీర్పేట అటు సైడు, లేదంటే అమీర్పేట సనత్ నగర్ నుంచి చాలామంది కూడా ఫతేనగర్కి వెళ్తూ ఉంటారు. ఆ రూట్లని కూడా ఎర్రగడ్డ ఈఎస్ఐ అక్కడి నుంచి కూడా మళ్లించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయట అక్కడ వాళ్ళందరూ ఉండి ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా గైడ్ చేస్తున్నారనే చెప్పాలి.